అండ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మన సబ్స్క్రైబర్ రమేష్ మనకు పాలకూర పప్పు చేయి బ్రో ఒకసారి అని చెప్పానని మనకి చాలా రోజుల కింద రిక్వెస్ట్ పెట్టినాడు. కాకపోతే మనము డ్యూటీలో ఉండటం వల్ల చేయలేదు. మొత్తానికి ఇది ఈ రోజు కుదిరింది. ఆ కింద మిరకాయలు కూడా కడిగి మళ్ళీ దాంట్లో వేసేసినాలేండి, సరిపోయింది. మనకు అదిగో అక్కడ కనిపిస్తున్నాడు చూసినావా క్యాట్. జన్మ రహస్యం చెప్తా చూడండి మీకు. ఇలా మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రేమించినాడు మోసం చేసినాడని ఈయన డెలివరీ చేసి నా చేతిలో పెట్టేసి తను కార్ కింద పడి సూసైడ్ చేసుకునింది. ఇంక వీళ్ళ మమ్మీ డెడ్ బాడీని నేనున్న దగ్గర మసీదు ఉంటే ఆ మసీదు వెనకాల పక్క కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దూరంగా అలా పడేసి వచ్చినానులేండి. అప్పటి నుంచి ఈడు మనకాన్నే పెరిగాడులేండి. ఈ రోజు అయితే వంట చేస్తున్నానని చెప్పానని ఈడైనా కక్క ముక్క వేస్తాడేమో అని చెప్పానని మన దగ్గర వెయిటింగ్ చేసినాడు. అరే అబ్బాయి నేను చేసేది నాన్ వెజ్ కాదురా వెజ్ అంటే నీ ముక్క ముందు చెప్పాలి కదరా బాబు అని చెప్పని వెళ్ళిపోయినాడు. అట్లేడు మొత్తానికి తాడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం పప్పు తాలింపు పెడదాము. ఇప్పుడు కొన్ని తిరగబాత గింజలు, ఎర్రగడ్డ, కరింపాకు, ఒటిమిరకాయ వేసి వేయించినాను. కొంచెం మెత్తపడినాక పాలకూర వేసినాను. రమేష్ దేకో నువ్వు బాగా దేకే బాగా మళ్ళీ చేసుకో ఓకేనా. మొత్తానికి పాలకూర వేసిన 2 కట్టలు వేసిన 10 నిమిషాలు బాగా వేయించినాను. వేయించితే చూడండి చూడు రమేష్ ఇలా అయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దుద్దు పెట్టుకునే పప్పు దాంట్లో వేసేసుకొని ఇంక మొత్తానికి అలా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకో. చింతపండు వేసి మంచిగా ఉడికిపోద్ది. ఇంక చూడు అయిపోయింది. అయిపోయినాక కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాల నుంచి దించేసి ఆఫ్ చేసి అయిపోయింది. ఒట్టితే తినలేం కదా అందుకని చెప్పాను వంకాయ ఫ్రై కూడా చేసినాను నీకోసమే అన్నాను కదా అని చెప్పని తెమ్మనేవో అంత సీన్ లేదు మనం రాలేమో. ఇప్పుడు మొత్తానికి ఒక పిరికిడు కొబ్బరి, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరకాయలు, ఒక స్పూన్ జీలకర్ర దోరగా ఏం చేసి మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మళ్ళీ కారపొడి వేసుకున్నాను. దాన్ని మిక్సీ కొట్టేసినాను. కొంచెం ఉప్పు వేసి అది పక్కన పెట్టేసినాలండి. ఇప్పుడు ఇంక మనం తాలింపు ఈ వంకాయలు వేయించుకుందాము. కొంచెం నూనె వేసి తిరగబాత గింజలు అండ్ మనం కోసి పెట్టుకున్న వంకాయలు వేసి కొంచెం కరింపాకు వేసేసి అలా అలా కలిపేసినాను. కొంచెం లైట్గా మగ్గినాక ఇప్పుడు ఎర్రగడ్డలు వేసినాను. ఒకటి కోసినాలండి ఎర్రగడ్డ కోసి కొంచెం ఉప్పు వేసి దాంతోపాటు వేయించేసినాను. నీట్గా మెత్తబడి అంతవరకు ఏం చేసినాను. ఇదిగో ఇలా బాగా మెత్తబడ్డాయి. ఇవి మెత్తబడినేటికి మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా ఈ కారపొడి చూడండి మొత్తానికి మెత్తబడినేటి చూడలేదు నా చేతులు సందులో నుంచి చూడండి అట్లా ఆ షేప్కి వచ్చినాయి. ఆ షేప్కి వచ్చినప్పుడు మనం ఇది ఒక 3 స్పూన్లు వేసినాములేండి కారపొడి. మనం ఆడిచ్చి పెట్టుకుంది. స్మెల్ అయితే అదిరిపోయింది అబ్బా. మూత తీస్తాను మిక్సీకి చూడండి. ఫైనల్ టచ్ ఇచ్చేసాం మనము. పెట్టేసి మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో 3 to 5 minutes ఉండిచ్చేస్తే సరిపోతుంది. అయిపోయింది చూడండి మొత్తానికి పప్పు. ఇంకా ఫుడ్ పెట్టుకొని ఇంకా తిందామని చెప్పని ప్రిపరేషన్ అయిపోయింది. పప్పు వేసుకున్నాను. ఇప్పుడు వంకాయ ఫ్రై కాడికి వచ్చాడు మల్లిగాడు. వంకాయ ఫ్రై 2 గంటలు వేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం కూడా ఉండాలని చెప్పాను. రమేష్ ఈ నెయ్యి నువ్వు తెచ్చింది రమేష్ పిచ్చ కేక్గా ఉంది. అయితే అద్దిరింది మొత్తానికి తింటమే. ఇంకా ఉంటా మరి బాయ్.